ఇప్పుడు మనము చెప్పుకునేది ఏంటంటే 50+ పైన ఉన్న వాళ్ళకి ఫుడ్ ఎట్లాగా తీసుకోవాలనేది చెప్తున్నాను అనమాట. అంటే 50+ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం ఫుడ్ తీసుకునేటప్పుడు కొద్దిగా తక్కువ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే ఆకుకూరలు తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మందికి హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ అంటే ఒక 30 లోపు రావచ్చు, 50 తర్వాత దాటిన తర్వాత రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హార్ట్ అటాక్ బాగా ఎక్కువైంది. ఈ షుగరు, బీపీలు ఎలాగో దానికన్నా హార్ట్ అటాక్ కూడా ఎక్కువైపోయింది. 1-2 సార్లు హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు మనకి అది డేంజర్ అవ్వచ్చు. అందుకని మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్నామంటే మనకి హార్ట్ అటాక్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఈ ఫుడ్ మనం తీసుకునేటప్పుడు లైట్ ఫుడ్ తీసుకొని ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఇంకా ఏంటంటే మనం రైసు తగ్గించుకొని ఒక 1 వీక్లోని మనకి ఒక 3 times 4 times అన్నా మనము ఈ కొర్రలు ఉంటాయి కదా, మనము ఆ మిలిట్స్ మనం తీసుకున్నామంటే రైస్కి బదులు మనకి హెల్త్కి చాలా మంచి బెనిఫిట్ అనమాట. ఇప్పుడు మనకి షుగరు, బీపీ అవి ఉన్నాయనుకోండి, అవి ఎక్కువైనా కూడా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందన్నమాట. ఎందుకంటే షుగర్, బీపీ వల్ల మనకి హార్ట్ అటాక్ రావడం అంటే ఏంటంటే మనకి మన బాడీలో ఉన్నవి మనకి ఈ నరాలు అనేవి దెబ్బతినడం వల్ల మనకి బీపీ అనేది మనకి ఏదైనా హార్ట్ అటాక్ కానీ మనకి ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు కానీ బీపీ రేజ్ అయ్యిందంటే మనకి తెలియకుండా హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. అంటే బీపీ మనం రేజ్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే షుగర్ కూడా కంట్రోల్లో చూసుకోవాలి. అంటే షుగర్ అంటే మనకి మన ఇప్పుడు లెమన్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, లెమన్ వాటర్, నెక్స్ట్ ఏంటంటే సబ్జా గింజలు, ఇలా లిక్విడ్స్ ఏమైనా తీసుకునేటప్పుడు మనము షుగర్ కానీ అలాగే సాల్ట్ కానీ వేసుకోకుండా 50 అబవ్ అంటే అబవ్ దాటిన వాళ్ళు కంపల్సరీగా సాల్ట్ కానీ, షుగర్ ఉన్నా లేకపోయినా సాల్ట్ కానీ తర్వాత పంచదార కానీ వేసుకోకుండా తీసుకున్నారంటే మంచి బెనిఫిట్ అనేది మనకి రిజల్ట్ తెలుస్తుంది అనమాట. అంటే షుగర్, బీపీ యాడ్ అవ్వకుండా కంట్రోల్లో ఉంటుంది. మనకి చక్కగా మన హెల్త్ కూడా మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది అనమాట. అందుకని మనము ఈ ఏమైనా పానీయాలు లిక్విడ్స్ తీసుకునేటప్పుడు షుగర్ను తర్వాత నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ తగ్గించుకుంటే మనకి మంచి బెనిఫిట్. అట్లాగా మనం చేసుకోవడం వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనము ఎట్లాగా చేయకుండా మనము ఫుడ్ లిమిట్స్ దాటామంటే మనకి హార్ట్ అటాక్ అంటే మనకి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనము ఈ బీపీని, షుగర్ని మనం కంట్రోల్ చేసుకున్నామంటే ఈ హార్ట్ అటాక్ నుంచి మనము దాన్ని తప్పించుకోవచ్చు అనమాట. అంటే మనం ఏంటంటే ఈ 50 అబౌట్ దాటిన వాళ్ళు సబ్జా గింజలు కానీ అలాగే తర్వాత బార్లీ కానీ లెమన్ వాటర్ కానీ ఇలాగ ఏమైనా లిక్విడ్ తీసుకునేటప్పుడు పంచదార, షుగర్ తగ్గించుకోవచ్చు. అసలు వేయకుండా మన లిక్విడ్ తీసుకున్నామంటే షుగర్, బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే హార్ట్ అటాక్ నుంచి కూడా మనము దాన్ని దూరం చేసుకోవచ్చు అనమాట. అలాగా మనము కొన్ని ఫుడ్ ఐటమ్స్ మనము జాగ్రత్తలు తీసుకున్నామంటే మన హెల్త్ మంచి రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట.